హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో చాలా మంది మెయిన్గా అనార్కలి కుర్తీస్ కోసం సజెస్ట్ చేయమని అడిగారు. అనార్కలి కాటన్ టైప్వి అండ్ అన్నీ ఆల్మోస్ట్ 700-800 బిలో రేంజ్వి నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మీతో. సో ఐ హోప్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. అండ్ 3-piece సెట్ దట్టు ఈ ప్రైస్లో మంచిగా కాటన్ మెటీరియల్, అనార్కలి అంటే కొంచెం స్టైలిష్గా కూడా ఉంటాయి కాబట్టి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. So without any further delay, let's get this video started. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది రేయాన్, ఆల్మోస్ట్ అన్ని కూడా కాటన్ మెటీరియల్లే, కాకపోతే కంప్లీట్ కాటన్ కాదు, ఇవి కొంచెం రేయాన్ మిక్స్ అవుతాయి బికాస్ బడ్జెట్ బట్టి కూడా ఉంటాయి కాబట్టి. సో అనుకుంటున్నాను నేనైతే. సో యా, ఈ బ్రాండ్స్ కూడా నేను కొత్త బ్రాండ్సే ట్రై చేశాను, ఇవేమి పెద్ద యూజ్ చేసిన బ్రాండ్స్ కాదు. ఇది వచ్చేసి బ్రాండ్ అల్వామి అంట. సో నేను కూడా అనార్కలి స్టైల్లో తీసుకుందాం అనిపించింది మీకు చెప్పిన తర్వాత. సో ఇది ఫస్ట్ వన్. ఎంత బ్యూటిఫుల్ కలర్ చూసారా, మొత్తం అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనార్కలికి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ 700 ఆ రేంజ్లోనే ఉన్నాయండి, 800 కూడా లేవు ఇవి. సో 600-700 ఆ రేంజ్లోనే ఉంటాయి, మీకు చెక్ చేయొచ్చు. కొంచెం ప్రైస్ అటు ఇటు అవ్వచ్చు బికాస్ ఒక్కొక్కసారి ప్రైస్ పెరుగుతాయి, ఒక్కొక్కసారి ప్రైస్ 100-100-200లో కొంచెం వేరియేషన్ వస్తూ ఉంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది కూడా. సో సేల్స్ టైం బట్టి ఇలా కూడా ఉంటుంది అనమాట. సో నేను పర్చేస్ చేసిన టైంలో అయితే 700-600 ఆ రేంజ్లోనే తీసుకున్నాను, 700-800 బిలో అన్నీ ఆల్మోస్ట్. సో ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గచ్చు లేదా పెరగచ్చు కూడా చెప్పలేము. సో బ్రాండ్స్ బట్టి, సెల్లర్స్ బట్టి ఉంటాయి అవన్నీ కూడా. సో అంతే. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ మొత్తం కూడా అనార్కలి. అండ్ నాకు ఇక్కడ ఈ స్టైల్ నచ్చిందనమాట. సో ఇలా చిన్న లేస్ డీటెయిలింగ్ ఇచ్చి మనకి సెంటర్లో వేరే వర్క్ని కంబైన్ చేశారు, సో వేరే ప్రింట్ని. సో మంచిగా అనిపించింది నాకు లుక్. సో వేసుకొని చూపిస్తా. మంచి బ్రైట్ షేడ్సే తీసుకున్నాను, అన్ని లైట్ కలర్స్ పెద్ద ఏం తీసుకోలేదు. సో ఇవి సింపుల్ వేరే కదా, సో కొంచెం బ్రైట్ కలర్స్ వేస్తే కొంచెం పాప్ అవుతాము, కొంచెం మంచిగా కనిపిస్తాము, కొంచెం మనం కూడా బ్రైట్గా కనిపిస్తాము. సో ఇది ట్రౌజర్ వచ్చింది కంప్లీట్గా. సో సేమ్ ప్రింట్ ఆల్మోస్ట్, ఐ మీన్ ఇక్కడ వచ్చింది చూసారా ఆ ప్రింట్ అనమాట ఇది. అండ్ ఇది దుపట్టా, కాటన్ దుపట్టా వచ్చింది. ఇది బ్రాండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడము. సో కొన్ని బ్రాండ్స్ మనం ఆల్రెడీ ట్రై చేసి ఉంటాం. సో వాష్ చేసిన తర్వాత ఎట్లుంటాయి అవన్నీ కూడా బాగా తెలుసు కదా. సో యా, ఈ బ్రాండ్ అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు కాబట్టి, బట్ రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి ఈ బ్రాండ్కి. సో అందుకనే తీసుకున్నాను. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా. సో దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది, లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్ వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది, కలర్ బాగా నచ్చింది మెయిన్గా నాకు ఇది. అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, సింపుల్గా నీట్గా ఉందన్నమాట. సో మనం ఆఫీస్, కాలేజ్ వేర్కి యూజ్ చేయాలన్నా, రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేయాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మెయిన్గా. నేను అన్ని వేసుకుని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక స్టైల్ తీసుకున్నాను. కొంచెం ఆలియా కట్ స్టైల్ లాగా అనిపించింది, అంటే కట్ ఏం రాదు, అనార్కలి స్టైలే, బట్ ఇక్కడ ఈ వీ నెక్ ఇక్కడ ఇలా వస్తున్నాయి కదా, సో అట్లా అనమాట. ఇది వీ నెక్ లాగా వచ్చింది అనమాట స్టైల్. సో మిగిలినంతా అనార్కలి. నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది, మంచి మంచి బ్రైట్ షేడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చూపించేవి. అండ్ దట్టు చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర అయితే పర్సనల్గా. సో దీని మీద కూడా ప్రింట్ బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన వీ నెక్ నాకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అనిపిస్తుంది. వీనెక్స్ ఎక్కువ ఇష్టం నాకు, కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది డిఫరెంట్గా. సో చిన్న లేస్ డీటెయిలింగ్ హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు, రిమైనింగ్ అంతా సేమ్ ప్రింట్ అనమాట టాప్ అంతా కూడా. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్. ఇది కూడా బ్రాండ్ వచ్చి సేమ్ కాదు, ఇది నెర్మోసా అంట బ్రాండ్ పేరు. ఓకే, ఇది కూడా సాఫ్ట్ ఉంది. అండ్ ఇది బాటమ్ వచ్చింది అనమాట ట్రౌజర్. మీరు రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేయడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దట్టు మనం ఇంకా బ్రైట్గా కూడా కనిపిస్తాం. ఎప్పుడైనా రెడీ అవ్వాలి అని అనిపించకపోయినా కూడా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక మంచి లుక్ వచ్చేస్తాం ఆటోమేటిక్గా, పెద్ద రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, మంచి బ్రైట్ లుక్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇది దుపట్టా వచ్చింది. సో దుపట్టా కూడా లెంత్ విత్ అన్ని బాగున్నాయి, సాఫ్ట్ ఉంది. ఇది కూడా కాటన్ స్టైల్ దుపట్టాయి. ఇది ఆల్మోస్ట్ అన్ని కూడా ప్యూర్ కాటన్ అని చెప్పను కానీ కొంచెం రియాన్ మిక్స్డే వస్తాయండి. కంప్లీట్ కాటన్ కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో నేనైతే ఈ మెటీరియల్ ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే ఎక్కువ నలగదు, ఎక్కువ ఏమంటారు లైట్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ నలగదు. అండ్ దట్టు ఏంటంటే మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. మనం వాష్ చేసిన తర్వాత కూడా మరీ ఎక్కువ నలిగిపోవడం, కొన్ని కాటన్స్ ఏంటంటే కూర్చుంటే కూడా నలిగిపోతాయి. సో అట్లాంటివి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీటికంతా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. లేదు నాకు కాటనే ఇష్టం, కాటనే ప్రిఫర్ చేస్తాను అని అంటే మాత్రం ఒకసారి చూసి తీసుకోండి, మీకు క్లాత్ చూసుకుని, ఓకేనా, ఒకటి ట్రై చేసి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి బ్రైట్ షేడ్లో తీసుకున్నాను.
ఇది కొంచెం సింపుల్ ఫెస్టివల్ వేర్లో కూడా వాడేయచ్చు. ఇది గోస్ట్రీకి బ్రాండ్. ఈ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. చాలా చాలా కంఫర్టబుల్, చాలా బడ్జెట్లో వచ్చే బ్రాండ్ అనమాట ఇది. ఇది టాప్ వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ లాగే ఉంది మెటీరియల్ అయితే, మంచి బ్రైట్ షేడ్. దీనికి కూడా ఇలాగా నెక్ వీనెక్ వచ్చింది, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. మొత్తం టాప్ అంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్స్తో వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది 600 ఆరెంజ్కే వచ్చిందండి. ఎంత బడ్జెట్లో ఎంత మంచి కలర్, మంచి ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు, సూపర్ అసలు. సో ఇది టాప్ వస్తుంది. అండ్ ఇది బాటమ్ ట్రోజర్ అనమాట. సో ప్లెయిన్ వచ్చింది ట్రోజర్. అండ్ ఇది దుపట్టా వచ్చి మనకి డ్యూయల్ కాంబినేషన్ అనమాట. డబుల్ కాంబినేషన్లో వచ్చింది చూసారా, మెరూన్ షేడ్ అండి. అది మిక్స్ అయిందనమాట. కొంచెం పాప్ అవుతుంది కలర్, సింపుల్గానే ఉంది కాబట్టి అవుట్ఫిట్ దుపట్టా ఇలా రావడం వల్ల మంచి లుక్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా సాఫ్ట్ కూడా ఉంది. కాటన్ కాదనమాట దుపట్టా, షిఫాన్ దుపట్టా. సో కంఫర్టబుల్ టు వేర్. అండ్ కొంచెం చిన్న చిన్న సింపుల్ క్లాసీ లుక్స్కి కోసం కూడా మనం చిన్నగా టెంపుల్కి వెళ్ళాలన్న అలాంటప్పుడు కూడా మనం పేర్ చేయొచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ అనార్కలి. ఇది వచ్చేసి క్లోసియా అనే బ్రాండ్ నుంచి. ఇది కూడా మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, బ్లూ షేడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది ప్రింట్ అంతా. ఇందాక చూపించాను కదా నేను మీకు గ్రీన్, అదే స్టైల్లో ఉంది కొంచెం. కాకపోతే ఇది వీనెక్కే. సో అదే స్టైల్లో ఉంది. మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా సేమ్ బ్రాండే కాబట్టి సేమే ఉంది ఇంచుమించుగా. కొంచెం ప్రింట్స్ చేంజ్ అయ్యాయి, కలర్ చేంజ్ అయింది అంతే. ఇదిగోండి ఈ స్లీవ్స్ దగ్గర కూడా అదే లేస్ డీటెయిలింగ్ వచ్చింది, సేమ్ వీనెక్ వచ్చింది. అండ్ మొత్తం అవుట్ఫిట్ అంతా కూడా సేమ్ ప్రింట్ అనమాట. సో బాగుంది కదా. ఇవేంటంటే చూడ్డానికి మనం చూసినప్పుడు ఏదో దుప్పటి అన్నట్టు అనిపిస్తాయి, బట్ వేసుకుంటే మంచి లుక్ వస్తాయి అనమాట. ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం ఫ్యాబ్రిక్స్ తీసుకుని కూడా ఎక్కువ మంది ఇలాగే స్టిచ్చింగ్ చేయించేసుకుంటున్నారు. సో ఇంత బడ్జెట్లో వచ్చినప్పుడు హ్యాపీగా మనం స్టిచ్చింగ్ చేయించుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఆ తలనొప్పి కంటే ఇలా బడ్జెట్లో బెస్ట్ అనమాట. ఎందుకంటే ఓన్లీ స్టిచ్చింగ్కి కూడా 700-800 లోపు అవ్వట్లేదు. ఓన్లీ స్టిచ్చింగ్కే 1000 రూపీస్ ప్లస్సే పడుతుంది ఈజీగా. 1000 ఏంటి ఇంకా ఎక్కువే పడుతుంది. సో ఇంకా ఫ్యాబ్రిక్స్, లైనింగ్స్ అన్నీ చూసుకుంటే ఇలా తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. సో ఇది ఒక బాటమ్, దానికి బాటమ్ వచ్చి ఇట్లా వచ్చింది టెంపుల్ స్టైల్లో అనమాట. లైక్ ఇలా 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 మౌంటైన్స్ లాగా. సో ఇది కూడా బాగుంది కదా, కాంబినేషన్స్ బాగా సెట్ అయ్యాయి వీటికి. అండ్ ఇది దుపట్టా వచ్చింది, ప్లెయిన్ దుపట్టా ఇచ్చారనమాట. కొంచెం కాటన్లోనే ప్లెయిన్ దుపట్టా, చిన్న బార్డర్ లాగా వచ్చి ఇది కూడా బాగుంది, యూనిక్గా అనిపించింది నాకు. ఈ దుపట్టాలో స్టైల్ ఇట్లా వచ్చింది. సో లెంత్ అండ్ విత్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. సో కంఫర్టబుల్ టు వేర్. సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ బ్రైట్ కలర్, సేమ్ బ్రాండ్ నుంచి. ఈ రెడ్ అయితే భలే నచ్చింది నాకు, మంచి రెడ్. రెడ్స్ ఒకవేళ మీ దగ్గర లేవు అని అంటే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంది రెడ్. రెడ్స్లో కూడా కొన్ని కలర్స్ మరీ డార్క్ అలా ఉంటాయి కదా, అలా కాకుండా చాలా మంచి రెడ్ అనమాట. బాగుంది. దీని మీద ప్రింట్ కూడా మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా అట్లా వచ్చాయి. ఇనఫ్ ఫ్లేర్ కూడా ఉందండి అన్నిటికీ, ఆల్మోస్ట్ ఫ్లేర్ కూడా ఇనఫ్ ఉంది. అన్ని ఆల్మోస్ట్ సైజ్ లార్జ్ తీసుకున్నట్టున్నాను. అనార్కలీస్ ఎప్పుడైనా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. కొంచెం పర్ఫెక్ట్ సైజ్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ నుంచి లూజ్ అయిపోతాయి, అప్పుడు ఫిట్టింగ్ మనకు కంఫర్టబుల్గా అనిపించదు. సో అందుకని చెప్పి ఎప్పుడైనా అనార్కలీస్ తీసుకునేటప్పుడు ఒక మామూలు కుర్తీస్ అనుకుంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అనార్కలీస్ ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ ఫిట్టింగ్ వేస్ట్ దగ్గర సరిగ్గా లేకపోతే ఇంకా ఇలా ఉన్నట్టు ఉంటాము, సో లావుగా అన్నట్టు కనిపిస్తాము. సో అనార్కలీస్ ఎప్పుడైనా కొంచెం ఫిట్టింగ్ బాగుండేలాగే తీసుకోవాలి. సో యా ఇదనమాట టాప్. లెంత్ అన్నీ కూడా బాగా వచ్చాయి మొత్తం అన్ని టాప్స్కి కూడా. సో ఇదంతా సేమ్ డిజైన్ వచ్చింది. సో ఇది టాప్ అండ్ సేమ్ డిజైన్తో బాటమ్ వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది. దుపట్టా చాలా నచ్చింది నాకు. క్లాత్ బాగుందనమాట. ఈ క్లాత్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇది వరకు నాకు షిఫాన్ దుపట్టాస్, జార్జెట్ దుపట్టాసే నచ్చేవి, బట్ ఈ మధ్య ఎందుకు కాటన్ దుపట్టాసే కంఫర్ట్ అనిపిస్తున్నాయి. ఇది వరకు ఎక్కువ దుపట్టాస్ యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు దుపట్టాస్ ఉంటేనే లుక్ కనిపిస్తున్నాయి అవుట్ఫిట్స్కి. సో అందుకే దుపట్టాస్ వరకు ఇలాంటివి అయితే క్యారీ చేయడానికి నాకు ఇవే ఈజీగా అనిపిస్తున్నాయి వాటికంటే. అంతా ఇది వరకు కాటన్ ఎలా వచ్చేదంటే స్టిఫ్గా వచ్చేది, సో కాటన్ అంత నచ్చేది కాదు. బట్ ఇప్పుడు కాటన్ ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్గా రావడం వల్ల క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గానే అనిపిస్తున్నాయి. సో దీని మీద అంతా ప్రింట్
అంతా కూడా బాగా వచ్చింది. నేను పక్కన యాడ్ చేస్తాను మీకు లుక్ అర్థం అవ్వడం కోసం. సో ఎలా ఉందో ఫుల్ లుక్ ఒకసారి ఇక్కడ మీరు సైడ్లో చూడొచ్చు. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ షార్ట్స్లో కూడా పెడతాను, ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే అక్కడ కూడా తెలుసుకోవచ్చు చూసి. ఓకేనా? సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.